మరోవైపు నిజాం షుగర్స్ పైన తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. నిజాం షుగర్స్ ను ప్రైవేటీకరించొద్దని ఎంత బ్రతిమలాడినా, దండం పెట్టినా అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకోలేదని, పైగా తనను కొట్టారంటూ మంత్రి పోచారం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అప్పటికి నిర్ణయం తీసుకుంటుంటే కూడా సార్ చివరి క్షణం ఆలోచించండి సార్, ఇది చాలా బాధాకరం. ఇది మదర్ యూనిట్ సార్, దీనివల్ల 10 యూనిట్ తయారైనాయి. ఆ నష్టాన్ని దీన్ని భర్తీ చేయకండి, దయచేసి నేను చేతులు దండం పెడుతున్నా సార్, నిర్ణయం తీసుకోవద్దు సార్ అంటే ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడు చెప్తాను, అవసరం వచ్చింది. సోహం కూర్చుంటే అధ్యక్ష, నా పక్కన షుగర్ మినిస్టర్ ఉన్నాడు, లేచి చంద్రబాబు నాయుడు నా తొడ మీద కొట్టింది అధ్యక్ష. లేచి ఇరిటేషన్ అయ్యి నేను వద్దు వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే నా జ్యోతి కదా సన్నంది ఎర్రగా అయింది. అయిన తర్వాత ఆయన కిందికి వెళ్ళిపోయిన